రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనం ఏదైనా కూరగాయలు లేదా ఏదైనా హార్టికల్చర్ పంటలు వేసుకున్నప్పుడు మనం అనేక జంతువుల నుంచి, అడవి పందుల నుంచి, మరియు పశువుల నుంచి, మేకల నుంచి, గొర్రెల నుంచి మన పొలాన్ని కాపాడుకోవాలంటే ఇంత ముందు రోజుల్లో అయితే మనుషులు వచ్చి కాపలా ఉండేవాళ్ళు, లేదా చుట్టూరు ఐరన్ ఫెన్సింగ్ వేసుకునేవాళ్ళు. ఐరన్ ఫెన్సింగ్ వేసుకున్నా సరే జంతువులు మధ్యలో గుండా దూరి లోపలికి వచ్చేవండి. ఇలా చాలా కష్ట నష్టాలకి ఓర్చి రైతులు పంటలు పండించుకునేవారు. ప్రస్తుత కాలంలో ఈ ఇబ్బందులన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే దొరికిందండి. అదే సోలార్ ఫెన్సింగు. ఈ సోలార్ ఫెన్సింగ్ గురించి కొన్ని వివరాలు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సోలార్ ఫెన్సింగు కొంచెం రేటు ఎక్కువైనా కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక్కడ నా వెనుక కనిపిస్తున్న ఈ సోలార్ ఫెన్సింగ్ అయితే నేను 8,500 రూపాయలకి తీసుకున్నానండి. ఒక యూనిట్ మాత్రమే. యూనిట్లో వచ్చేసరికి ఒక బ్యాటరీ, లోపల సిస్టము, ఆ పైన ఉండేది ఈ సోలార్ ప్యానల్ అండి. ఈ మొత్తం కలిపి 8,500 అండి. ఈ డబ్బాలో వచ్చేసరికి మనకి ఇది బ్యాటరీ అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్యాటరీ. ఇక్కడ ఇది ఆన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉండే ఈ స్విచ్ని, ఈ కరెంట్ అనేది DC కరెంటు బయటికి అవుట్పుట్లో వెళ్తుందండి. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వైర్ ఉంది కదండి, ఇందులో పాస్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మనం కనెక్షన్ ఇస్తామండి వైర్కి. ఈ వైర్ ఉంది కదా, ఈ వైరు దీనికి కనెక్షన్ ఇస్తాము. ఆన్ చేసినప్పుడు అయితే మనకి ఈ వైర్ అనేది యాక్టివేట్ అయ్యి టిక్ టిక్ అనే శబ్దం వస్తూ ఉంటుందండి. ఇది ఏదైనా పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, కుక్కలు కానీ, ఈ అడవి పందులు కానీ ఈ వైర్కి తగిలినప్పుడు కరెంట్ షాక్ కొడుతుందండి. అది కంటిన్యూగా కొట్టదు, ఒక్కసారి అలా తట్టినట్టు కొడుతుందండి. ఆ దెబ్బకి అది ఎగిరి అవతల దూకి పారిపోతుందండి. చాలా గట్టిగా కొడుతుంది కొట్టడంలో కూడా, కానీ ప్రాణహాని అయితే ఉండదు. దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇది సోలార్ ప్యానలు. ఈ సోలార్ ప్యానల్ నుంచి ఒక వైర్ అయితే ఇలా అవుట్పుట్ వస్తుందండి సోలార్ ప్యానల్ నుంచి. అది ఈ విధంగా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాము. ఈ సోలార్ ప్యానల్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఇండికేటర్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని పీకి చూపిస్తానండి, ఇండికేటర్ ఎలా చూపిస్తుందో. ఇప్పుడు ఆరిపోయింది. దీన్ని మళ్ళీ అందులో ఇన్సర్ట్ చేయడంతో అది వెలిగింది చూడండి. ఇలా ఇక్కడ మనకి ఈ ఎర్ర స్విచ్ ఉంది కదా, ఈ ఎర్రటి స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది మనం ఆన్ చేయడంతో ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది. ఇప్పుడు ఆకాశం మబ్బులుగా ఉంది కాబట్టి కొంచెం ఈ 12 నుంచి 13 వోల్ట్స్ ఉండాలండి. ఇక్కడ వచ్చేసరికి ఇది 10.5 వోల్ట్స్ మాత్రమే ఉంది. అంటే ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల సోలార్ ఛార్జింగ్ తగ్గింది. ఇలా శబ్దం వస్తుంది కదా, ఈ శబ్దం వచ్చినప్పుడు మనకి ఈ వైర్లోకి కరెంట్ అయితే పాస్ అవుతుంది. ఇక్కడ వెనక వైపు ఈ బోర్డుకి వెనక వైపు మనకి సిస్టమ్ ఉంటుందండి.
ఇకపోతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్, ఆ పైన నల్లగా ఉండేది నల్ల వైర్ ఉండేది అయితే గ్రౌండ్ అండి. ఈ ఎర్రదైతే మనకి వైర్కి వెళ్తుంది. ఆ వైరు ఇదండి ఈ సోలార్ సిస్టము. కనిపిస్తుంది కదా. ఇక ఈ పొలం చుట్టూరు తక్కువ ఖర్చుతోటి ఇలాంటి కొయ్యలు నాటుకొని 3 వరుసలు అయితే నేను ఈ వైరు వేయటం జరిగింది. ఇవి కర్రకి తగలకుండా ఇన్సులేటర్లు అనేవి మనకి ఉంటాయండి. ఈ ఇన్సులేటర్లతోటి మనం కర్రకు తగలకుండా వైర్ని నడపచ్చు. కర్రకు తగలకూడదు. ఎక్కడైనా తగిలిందంటే కర్రకు కానీ నేల మీద గడ్డి ఉండి గడ్డికి కానీ తగిలిందంటే మనకి సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది, కరెంట్ సరిగ్గా పాస్ అవ్వదండి. ఈ విధంగా ప్రతి స్తంభానికి కూడా ఇన్సులేటర్లు పెట్టుకొని దీన్ని నేనైతే తయారు చేసుకున్నానండి. ఇది సింపుల్గా మనం రైతు వారీగా మనమే తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.